వెల్కమ్ టు పూరా లోకల్. భారత్లోని అమెరికా ఎంబసీ కార్యాలయం 2000 మంది వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇవి మొత్తం బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. బాట్స్ చేసిన 2000 వీసా అపాయింట్మెంట్స్ భారత్లో కౌన్సిలర్ల బృందం రద్దు చేసింది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు ఫిక్చర్లను ఏమాత్రం సహించమన్నారు. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా బిజినెస్, విజిటర్స్, B1, B2 స్టూడెంట్ వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వెయిటింగ్ ఉంటుందన్న విషయం దాదాపు తెలిసిందే. కానీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం కేవలం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరకడం పర్యాటక రంగంలో సర్వసాధారణం. ఇందుకోసం ఒక్కో వీసా దరఖాస్తుదారుడి నుంచి 30 నుండి 35 వేల వరకు ఏజెంట్లు వసూలు చేస్తారు. అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరడానికి సొంతంగా వీసా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంట్లకు 30,000 చెల్లిస్తే వెంటనే వచ్చిందని ఏజెంట్ల ద్వారా వీసా పొందిన వారు చెబుతున్నారు. సాధారణంగా వీసా దరఖాస్తుదారుడు సొంతంగా అప్లికేషన్ పంపిస్తే సమీప భవిష్యత్తులో అపాయింట్మెంట్ డేట్లను లభించవు. కానీ ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బాట్స్ ను వినియోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో B1, B2 అపాయింట్మెంట్లు 999 రోజుల మార్కును చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్మెంట్లను తెరవాల్సి వచ్చింది. గత 3 ఏళ్ల క్రితం వీసా వెయిట్ సమయం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.